ఇశ్రాయేలు ప్రజలు చెరలోంచి తిరిగొచ్చిన తర్వాత పర్ణశాలల పండుగ వారు ఆచరించడం ప్రారంభించారు. ఇశ్రాయేలీలు ఆచరించాల్సిన పండుగలు కొన్ని బైబిల్‌లో రాయబడ్డాయి. ఆ కాలంలో వాటిని ఆచరిస్తున్నారు. అయితే ఆ పండుగల యొక్క ఆధ్యాత్మిక అర్థాన్ని ఈ రోజుల్లో మనం ఆచరిస్తే చాలు. అంతేగాని అక్షరానుసారంగా పండుగలు ఆచరించాలని చెప్పట్లేదు. ఫీస్ట్ ఆఫ్ టాబర్నేకల్స్ అనేవి ఇశ్రాయేలు జరుగుతున్నారు. కారణం ఏంటంటే దేవుడు వారిని అరణ్య యాత్రలో ఎలా నడిపించాడో అది జ్ఞాపకం చేసుకోవడానికి, రెండవది తాము ఈ భూమి మీద పరదేశులమై ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి పర్ణశాలల పండుగలు ఆ కాలంలో జరుగుతుండేవి. అయితే యెహోషువ కాలం తర్వాత ఆ స్థాయిలో అలాంటి పండుగ జరగలేదని బైబిల్‌లో రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలు తమ తమ విధానాల్లో ముందుకు వెళ్తూ దేవుని నియమాలను, దేవుని యొక్క విధులను ప్రక్కన పెట్టి జీవించారు. కానీ ఎప్పుడైతే వారు మరల పర్ణశాలల పండుగ ఆచరించడం ప్రారంభించారో వారికి బహు సంతోషం కలిగిందని లేఖనాలు సెలవిచ్చాయి. ఇందులో మనం గమనించాల్సిన ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే, దేవుని మాటకు నువ్వు లోబడినప్పుడు, దేవుడు నీతో చెప్పిన ఆ మాట, ఆయన పలికిన స్వరానికి నువ్వు లోబడగలిగితే, ఇలా చేయమని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీకు బోధించినప్పుడు ఆ స్వరానికి నువ్వు లోబడగలిగితే నీకు కలిగేది మహా ఆనందము, బహు సంతోషము.